వెనుజులాను మేమే నడిపిస్తాము అని అనడం, గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే అనడం, అలాగే మెక్సికో, కొలంబియా, అలాగే క్యూబా దేశాలకు వార్నింగ్లు ఇవ్వడం, ఇప్పుడేమో కెనడాను కలిపేసుకుంటాను అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో ట్రంప్ ఒక భయంకరమైన వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఏంటి ఆ వ్యూహం? ఎస్ అండి, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఆయన యొక్క ఆలోచన మనం గమనిస్తే చాలా ఏదో పిచ్చిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని వెనకాల చారిత్రకంగా ఆయన ఆలోచనని చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ఆయనకి చాలా పెద్ద వ్యూహం, చాలా ప్రొఫౌండ్ స్ట్రాటజీతోనే ఆయన ముందుకు వెళ్తున్నాడండి. అది ఏంటి అంటే చాలా షాకింగ్. అంటే ప్రపంచమే ఒక షేక్ అయిపోయే ఒక విషయం మీద ఆయన ఒక లక్ష్యం మీద దృష్టి పెట్టేశాడు. డొనాల్డ్ ట్రంప్ మొత్తం జీవితాన్ని పరిశీలిస్తే ఆయన చాలా చిన్న ఫ్యామిలీ నుంచి అమెరికా అధ్యక్షుడు రెండోసారి అవ్వాడు అనమాట. మొదటిసారి పదవి పోతే రెండవసారి గ్యాప్ వచ్చినా రెండవసారి అధ్యక్షుడు అయ్యాడు. ఈ గ్యాప్లో 4 సంవత్సరాలు ఆయన చాలా అష్టకష్టాలు పడ్డాడు. ఆయన ఒక లక్ష్యం అనుకుంటే సిద్ధింపజేసుకుంటాడు. మరి అది మంచి లక్ష్యమా చెడు లక్ష్యమా పక్కన పెడితే చాలా మొండిగా ఒక స్ట్రాటజీని పెడుతున్నాడు. అదే అమెరికా మహాసామ్రాజ్యం, ద గ్రేట్ అమెరికన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. ఒకప్పుడు చూసాం గజనీ అని, గోరి అని, తర్వాత షెంగీజ్ ఖాను, ఇలా పెద్ద ఎంపైర్లు ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత బ్రిటిష్ మహా ఎంపైర్ చేశారు. తర్వాత యువాంగ్ అని డైనాస్టీ చైనాలో ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాలో మనకి మొఘల్ ఎంపైర్ అని ఉండేది, సముద్రగుప్తుడు ఎంపైర్, మౌర్య ఎంపైర్లు ఉండేది. ప్రపంచాన్ని ఒక పెద్ద ఎంపైర్లు పరిపాలించేవండి, మహాసామ్రాజ్యాలు పరిపాలించేవన్నమాట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మధ్యయుగం యాన్సెంట్ పీరియడ్కి వెళ్ళిపోయి ఒక మహా సామ్రాజ్యం వైపు వెళ్ళిపోతున్నాడు. ఆ మహా సామ్రాజ్యమే అమెరికన్ ఎంపైర్. మరి ఏం చేయబోతున్నాడంటే గుర్తుపెట్టుకోవాలి. ఏమంటది ఏసీ స్టాప్ చేయొచ్చు కదా. మహా సామ్రాజ్యం అండి. ఎంతటి అంటే ఇప్పుడే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1 కోటి చదరపు కిలోమీటర్లో ఉంటుంది. ప్రపంచంలో 3వ స్థానంలో ఉంటుంది అనమాట ఇది ఎక్స్టెంట్లో. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చి పడింది. అదే చైనా, 2 రష్యా, ఈ 2 అమెరికాని అధిగమించబోతున్నాయి. తర్వాత 3వ దేశమైన ఇండియా కూడా 1947కి అమెరికాని అధిగమించబోతుంది జీడిపి పరంగా. ఇది ఎట్టి పరిస్థితుల్లో గిట్టడం లేదు. అమెరికా తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రపంచ ఆధిపత్యానికి ఆయనకు వదులుకోవాల్సి రావడం లేదు. అందుకని ఆయన ఏమంటూ ఉంటాడంటే అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అనుకుంటూనే ఆయన అధ్యక్షుడయ్యాడు. మరి అమెరికా గ్రేట్ అగైన్ చేయాలంటే ఎలాగా అంటే ఇటు రష్యా, ఇటు చైనా, ఇటు ఇండియాలని వాటి పోటీని తట్టుకునేంత శక్తి ఇప్పుడు అమెరికాకి సరిపోవడంలా. కాబట్టి అమెరికా సామ్రాజ్యం యొక్క అమెరికా గ్రేట్ పవర్ వ్యానింగ్ అంటే ఇట్ ఈజ్ ఎ వ్యానింగ్ అంటే అస్తమిస్తుందని చెప్తారు. అది నిజమే, గుర్తుపెట్టుకోవాలి. ఇక రానున్న కాలంలో అమెరికా అస్తమించబోతుంది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అస్తమించకూడదు, అమెరికా గ్రేట్ ఎగైనే ఉండాలి అంటూ ఆయన మొదలుపెట్టిందే ఈ విస్తరణ. ఒకప్పుడు కత్తులతో రాజులు ఆ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని గెలిచేవారు. మళ్ళీ అదే పాలసీ మొదలుపెట్టాడు. అందుకే షాకింగ్ అండి. చూడండి, వెనిజులా వెళ్ళి ఒక ప్రెసిడెంట్ని అధ్యక్ష భవనంలోకి వెళ్ళి సంఖ్యలు వేసి తీసుకొచ్చేసాడు. అంటే భయం లేదు ఆయనకు, అంతర్జాతీయ చట్టాలు లేదు. అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అంతే. ఏ చట్టమైన అమెరికా తర్వాత అంటే మాట్లాడతాడు. అందుకని ఐక్యరాజ్య సమితిని ఆయన పట్టించుకోడు, ఏ అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోడు. ఒక దేశ అధ్యక్షుని తెచ్చి తన జైల్లో న్యూయార్క్లో పెట్టేశాడంటే ఆయన ఎంతటి దారుణమైన విస్తరణ కాంక్షతో ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. అంటే మధ్యయుగంలో షెంగీజ్ ఖాను, గోరి, తైమూర్లు, ఔరంగజేబులు ఈ టైప్ వచ్చేసాడండి ఈయన. ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ సామ్రాజ్యం ఎంత వీలైతే అంత భూ ఆక్రమణ చేసేయాలి, లేకపోతే అమెరికా పవర్ తగ్గుతుంది. భూమి ఆక్రమణ ద్వారా అమెరికా పవర్ని విస్తరించజేయాలి. అందుకే ఆయన వెంటనే గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. ఇంకో 20 లక్షల చదరపు కిలోమీటర్లు. గ్రీన్లాండ్తో పాటు కెనడా 51వ రాష్ట్రంగా జాయిన్ అవ్వాలంటున్నాడు. అదొక 1 కోటి చదరపు కిలోమీటర్లు. ఈ 3 కలిపితేనే మొత్తం ఉత్తర అమెరికా ఆయన చేతిలోకి వెళ్ళిపోతుందండి. తర్వాత దక్షిణ సెంట్రల్ అమెరికా, పనామా కెనాల్ పైన, మెక్సికో పైన అవసరమైతే చైనాకి దాడి అంటున్నాడు. తర్వాత కొలంబో మీద చైనాకి దాడి అంటున్నాడు. అంటే గుర్తుపెట్టుకోవాలి, అంటే మొత్తం కేవలం అదంతా వస్తే అర్జెంటీనా, బ్రెజిల్ వాళ్ళ మాట వినవలసి వస్తే ఇంకేం లేదు. అంటే ఉత్తరాన ఉన్న కెనడా నుండి, ఆర్కిటిక్ నుండి దక్షిణ ధ్రువమైన దక్షిణ అమెరికా మొత్తాన్ని ఒక అమెరికా చేయాలనుకుంటున్నాడు ఆయన, ప్రత్యక్షంగా పరోక్షంగా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గ్రీన్లాండ్ వచ్చేస్తుంది. దీంతో పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు మొత్తం అమెరికా ఆధిపత్యంలోకి వెళ్ళిపోతాయి. ఆర్కిటిక్ మహాసముద్రం వెళ్ళిపోతుంది. దీని ద్వారా అమెరికా, ఇటు రష్యా, చైనాలు కలిసిన దానికంటే పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. అంటే ఇండియా, రష్యా, చైనా కలిసిపోయి
ఒక బ్రిక్స్ కూటమో ఏదోటి పెట్టుకుని ఇండియా, రష్యా, చైనా ఒక దేశంకే ఒక అమెరికాకి వ్యతిరేక కూటమి అయిపోయినా అమెరికా చెక్కు చెదరనంత విస్తరించేద్దామని దిగాడండి. ఇది ఎంత పెద్ద షాకింగ్, ఎంత పెద్ద స్ట్రాటజీ అంటే ఇది వరల్డ్ పాలిటిక్స్ లో ఒక పెద్ద జలక్ ఇచ్చినట్టే. రష్యా, చైనా, అమెరికా, రష్యా, చైనా, ఇండియాలకు కూడా ఒక పెద్ద జలక్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఇంకొక 3 సంవత్సరాల పాటు అధికారంలో ఉండబోతున్నాడు. కేవలం ఇంకా ఒక సంవత్సరం పూర్తి కాలేదు, ఆయన వచ్చి 11 నెలలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాల 1 నెల చాలా సఫిషియంట్ టైం ఉంది. ఆయన అంతా పక్కా ప్రణాళికతో ఆయన పదవిలోకి వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చినప్పటి నుంచి టారిఫ్స్లు విధించి ఎక్కడికక్కడ అమెరికా పవర్ అంటే ఏంటో చూపిస్తున్నాడు ఆయన. ఆయన ఒకటే మాట్లాడుతూ ఉంటారు, ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన మాట్లాడే అంతరార్థం చూడండి. ఆయన అహంకారం, ఆయన ఆరోగ్యంటే అనుకుంటారా, లేకపోతే నేను శక్తివంతమైన దేశానికి ఒక ప్రెసిడెంట్గా ఉండి నేను ఎందుకు తగ్గాలనుకుంటారా అన్నట్టు మాట్లాడతాడు. అదేంటి ఆయన అంటే ప్రపంచంలోని అతిపెద్ద మిలిటరీ బడ్జెట్ $1000 బిలియన్, మిగిలిన రిమైనింగ్ టాప్ 9 కంట్రీస్ కలిపినా అంత లేదు. 13,500 ఫైటర్ జెట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఇక్కడ ఇండియా, రష్యా, చైనా కలిపినా ఆయన ఫైటర్ జెట్లు రావడం లేదు. అది ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిలిటరీ పవర్ అండ్ మిలిటరీ ద మైట్ అంటారన్నమాట, మిలిటరీ మైట్. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో 11 నుంచి 13 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. అంత టెక్నాలజీ చైనా కూడా లేదు, రష్యా కూడా లేదు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ టెక్నాలజీలో. ఇది గెరార్డ్ R-4 అనేది 1,00,000 టన్నులు కలిగి ఉంటుంది. అది న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అంత శక్తి దేనికి లేదు. ఇండియాకి 2, చైనాకి 2, రష్యాకు 1, 5 కలిగి 5 అవుతున్నాయి. చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. $30 ట్రిలియన్ ఎకానమీ, ఆల్మోస్ట్ 25% జీడిపి. ఆల్రెడీ ఇట్స్ ఏ పవర్ఫుల్ కంట్రీ, సింగిల్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ, ఎకానమీ, ఎవ్రీథింగ్. మళ్ళీ కల్చరల్గా ఇప్పటికీ అమెరికా ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. కానీ అమెరికా ఇప్పటికే ఒక ఎంపైర్ అండి, ఒక మహా సామ్రాజ్యం. మనం ఒప్పుకోవాలా దాన్ని. ఎందుకంటే ప్రపంచంలో ఇండియన్స్, రష్యన్స్, చైనీసు ఎవరైనా ఏమి ఆలోచించాలో కూడా అమెరికా నిర్ధారిస్తుంది. నేను చెప్పేది సర్ప్రైజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన చేతిలో ఉండే వాట్సాప్, ఫేస్బుక్, ఈ జీమెయిల్, ఇవన్నీ చూడండి ఎలా ఉంటాయి. మనం ఉపయోగించే జీన్ ఫ్యాంట్ నుండి మొత్తం మన ఆలోచన విధానాన్ని అంతా వాళ్లే నిర్ధారిస్తూ ఉంటారు. దీన్నే కల్చరల్ సబ్జుగేషన్ అంటారన్నమాట. సాంస్కృతికంగా ప్రపంచాన్ని ఏలుతుంది, అది ఆర్థికంగా ప్రపంచాన్ని ఏలుతుంది. డాలర్ ద్వారా, ట్రేడ్ ద్వారా. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ లో 30% ఉంటుందండి. అది మొత్తం డాలర్ మార్కంలోనే ఉంది. అమెరికా ఏది చెప్తే అది. మొత్తం ప్రపంచ చట్టాలు, ఆర్థిక, IMF, IBRD, రాజకీయ, ఐక్యరాజ్య సమితి అంతా అమెరికా ఆధీనంలో ఉంది. కానీ ట్రంప్ ఏం కోరుకుంటున్నాడంటే ఇదంతా ఉంది, కానీ వచ్చే 2-3 దశాబ్దాలు ఇది ఉండదు. చైనా వస్తుంది, తర్వాత ఇండియా వస్తుంది, రష్యా వస్తుంది. వీళ్ళందరూ కలిసి వస్తున్నారు బ్రిక్స్ కరెన్సీ అంటూ. నేను ఎందుకు ఆగాలి? సో నా స్థానాన్ని ఇంకా పదిలం చేసుకుని మిగిలిన డిస్ట్రాయ్ చేయాలంటే అమెరికన్ మహా సామ్రాజ్యం, ద అమెరికన్ గ్రేట్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేస్తా. ఏదో వీటికరకంగా భౌగోళికంగా అంటూ కెనడాను అంటున్నాడు. గ్రీన్లాండ్ కలుపుకునే అవకాశాలు కూడా పుష్కలంగా అనిపిస్తున్నాయి. అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అక్కడ నాటోని సర్వనాశం చేస్తున్నారు ఆయన. ఎందుకంటే నాటో అవసరం లేదు ఇంకా ఆయనకి. గ్రీన్లాండ్ తీసుకుంటే నాటో ఉండదు, కెనడా తీసుకుంటే నాటో అవసరమే ఉండదు. నాటో కంటే పెద్ద కూటమి ఇప్పుడే ఉంది ఆల్రెడీ. తర్వాత దక్షిణ అమెరికాలో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇప్పుడు వెనిజులాలో ఎవరు, చైనా, రష్యాలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే ఒక పరిస్థితి అక్కడ వచ్చినాయి. కాబట్టి ఇండియా, రష్యా, చైనాలు ఒక కూటమి కింద ఏర్పడి, లేకపోతే విడివిడిగానైనా ప్రపంచంలో శక్తివంతులు అయ్యే వచ్చే 3 దశాబ్దాలు కాదు, 1000 సంవత్సరాలు అమెరికా ఉండాలనుకుంటూ ఆయన చేశాడు. కాబట్టి ఆర్కిటిక్, అంటార్కిటిక్, అదేవిధంగా పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యన ఉన్న భూభాగం అంతా ఆయన కావాలంటున్నాడు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే పొలిటికల్ థీరీస్ ఉంటాయండి మనకు. హార్ట్లాండ్, రిమ్లాండ్ థీరీలు అంటే 1904లో మ్యాకెండర్ 1904లో ఒక హార్ట్లాండ్ థీరీ అని పెడతారనమాట. ఇప్పుడు మ్యాప్లో కనిపిస్తూ రెడ్ కలర్లో కనిపించి రెడ్ మార్క్ ఉన్నది మీకు ఏంటంటే అమెరికన్ మహాసామ్రాజ్యం, ట్రంప్ అనుకుంటున్నది. తర్వాత రెడ్ కలర్లో ఉన్నది ఏంటంటే మనకి హార్ట్లాండ్ థియరీ అంటారు. ఇదేంటంటే సైబీరియా, యురేషియన్ కాంటినెంట్, ఎక్కువగా రష్యా ఉంటుందన్నమాట. దీన్ని కౌంటర్ చేస్తూ వాళ్ళు నాటో పెట్టారు. ఇప్పుడు ఆ నాటోని విచ్ఛిన్నం చేసి అమెరికన్ మహాసామ్రాజ్యాన్ని ఆయన పెడుతున్నాడు. ఇంకా రష్యా, చైనాలు అమెరికా ముందు నిలబడలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికి అది పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళని ఎప్పుడు ఏం చేయలేరు. ఇంకా శక్తి సుస్థిరం చేసేసుకుంటున్నాడు. ఇదే ద అమెరికన్ గ్రేట్ ఎంపైర్. అంటే ట్రంప్ అంటూ ఉంటాడు అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఆల్రెడీ అది గ్రేటే ఉంది కదా, మరి గ్రేట్ అగైన్ ఏంటంటే ఇంకా శాశ్వతమైన గ్రేటు అంటూ ఆయన మాట్లాడుతూ ఉంటారు. చాలా చాలా డెప్త్ తోటి, అంటే చాలా గమనిస్తే ఆయన యొక్క ఫస్ట్ టర్ము, రెండో టర్ము, ఈ మధ్యలో ఈయన ఆలోచనలు, ఒక కంట్రీని
బాధ పెట్టే విధానం, ఈ ట్రంప్ టారిఫ్లు, ఆయన ఆరోగ్యంగా అప్పుడప్పుడు మాట్లాడే విధానాలన్నీ డాటెడ్ అన్ని కలుపుతూ ఉంటే మనకు అవగతం అవుతుంది ఆయన ఎంతటి వ్యూహాత్మకంగా వెళుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్న పొలిటికల్ పార్టీని ఒక డిక్టేటర్షిప్ యాటిట్యూడ్లో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఐ థింక్ ఇట్ మే బి రాంగ్ టు కంపేర్ విత్ ది అడాల్ఫ్ హిట్లర్, కానీ అడాల్ఫ్ హిట్లర్ ద గ్రేట్ జర్మనీని ఆయన రెండో ప్రపంచ యుద్ధాన్ని ముందు పోకడ అలాగే ఉండేది. ఎందుకు జర్మనీ మళ్ళీ గ్లోరీ రావాలి, అవమానం జరిగింది అనుకుంటూ. ఇప్పుడు ఆయన అంటూ ఉంటారు, ఆయన స్పీచ్లో చూస్తే అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఏంటి? అమెరికా శాశ్వతంగా గ్రేట్ ఉండాలి, అమెరికా పదవిని, అమెరికా గ్రేట్నెస్ పోగొట్టకూడదని. ఈ ఆలోచన విధానం ఎక్కడ తెలుస్తుందంటే ఆయన రీసెంట్గా రిలీజ్ చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ NSSలో బయటపడిపోయింది. అమెరికా గ్రేట్ చేయాలంటే ఏం చేయాలి? మన్రో డాక్ట్రిన్ బయటికి తీసుకొచ్చారు ఆయన 1823లో. మన్రో డాక్ట్రిన్, దీనివల్ల ఉత్తర దక్షిణ అమెరికా చెప్పినట్టే ఉండాలి, అమెరికా పవర్ ఉండాలి, ఏదైనా అమెరికాకి ఎగ్నెస్ట్ ఉండకూడదు, బయట పవర్స్ అక్కడికి రాకూడదు. అదేవిధంగా కొన్ని స్టేట్లు కలిపేసుకోవడం, ఇండియా చైనా రష్యాల మధ్య తగవులు పెట్టడం, ఒకరికొకరికి దెబ్బలాట పెట్టడం, విభజించు పాలించు. కానీ ఇండియాకి పనిష్మెంట్ చేస్తారు, రష్యాకి చైనా కూడా పనిష్ చేస్తారు. ఆయన ఏ ప్రపంచంలో మిలిటరీ పరంగా ఇంటర్వ్యూన్ అయిపోతున్నారు. ఆయన B2 స్పిరిట్ బాంబర్స్ని మియామి నుంచి ఇరాన్ మీద ఆయన అటాక్ చేపించిన విధానం చూడాలి, తర్వాత నైజీరియా మీద అటాక్ చేసిన విధానం చూడాలి. అంతకుముందు అమెరికా వార్లు చేసింది, కానీ ఈ ఆలోచన ఒక వ్యూహాత్మకంగా వెళుతుంది కాబట్టి చాలా డేంజరస్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే 3 సంవత్సరాల పాటు ఆయన పదవిలో ఉండేది ప్రపంచ యుద్ధాలు సవి చూడబోతుంది. ఆయనకి బాగా రెసిస్టెన్స్ వస్తే ఆయన 3వ ప్రపంచ యుద్ధానికి కూడా వెనకాడరు అనేది తెలుస్తుంది. కానీ 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ఇటు రష్యా చైనా ఇండియాని విడివిడిగా విభజిస్తూ పాలిస్తూ డివైడ్ అండ్ రూల్ చేస్తూ అమెరికాని విస్తరించుకుంటారు. ఆయన అన్నట్టు కెనడా 51వ రాష్ట్రంగా జాయిన్ అయిపోయి గ్రీన్లాండ్ అమెరికాలోకి వచ్చేస్తే ఇప్పుడు రష్యా పవరు చైనా పవరు అమెరికాని వ్యతిరేకించడానికి సరిపోవు. కేవలం న్యూక్లియర్ బాంబులు పక్కన పెట్టేస్తే, ఎందుకంటే చైనా అయినా రష్యా అయినా ఈవెన్ కిమ్ జాంగ్ ఉన్ అయినా పాకిస్తాన్ అసిమ్ మున్నీర్ అయినా న్యూక్లియర్ బాంబులు తీరండి, ఎందుకంటే వాళ్ళు కూడా డిస్ట్రాయ్ అయిపోతారు. కాబట్టి ఏ దేశం న్యూక్లియర్ బాంబుకి తీయదు, డిటరెన్స్ ఉంటుంది. మరి న్యూక్లియర్ బాంబ్స్ తీయకుండా రష్యా చైనాలు కలిసి అమెరికాని ఓడించగలవా? ఇంపాసిబుల్. ఇప్పుడు ట్రంప్ కోరుకున్న జరిగిపోతే ఇప్పటికే US వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిలిటరీ పవరు. ఎందుకంటే ట్రంప్ ఎంత విపత్కర పరిస్థితులు ఉన్నా 4 సంవత్సరాల నుంచి న్యూక్లియర్ బాంబులు తీయలేదు, కేవలం బెదిరించడం వరకే. మనం పాకిస్తాన్ సర్వనాశం చేయబోయిన ఆపరేషన్ సింధూర్లో అసిమ్ మునీర్ వెనక్కి తగ్గాడుగా న్యూక్లియర్ బాంబులు తీయలేదు. న్యూక్లియర్ బాంబులు వేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. కాబట్టి రష్యా చైనాలు న్యూక్లియర్ బాంబులు తీయకపోతే అమెరికాని ఓడించడం వాడికి సాధ్యం కాదండి. ఇప్పుడు వెనిజులాలో బయటపడిపోయింది, నైజీరియాలో బయటపడిపోయింది, ఇరాన్లో అమెరికా వచ్చి B2 బాంబర్స్ ఫైట్ చేస్తుంటే రష్యా చైనాలు అక్కడ ఎందుకు మాట్లాడలేదు దగ్గర కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ పాకిస్తాన్ మనం కొడుతుంటే చైనా ఎందుకు మాట్లాడలేదంటే ఏ పవర్ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో. కాబట్టి విడివిడిగా ట్రంప్ కొడుతున్నారు. ట్రంప్ పవర్ ముందు ఇవి పనిచేయవు ఎక్సెప్ట్ న్యూక్లియర్ బాంబులు తీయకపోతే. కాబట్టి ట్రంప్కి ఇవన్నీ చాలా జాగ్రత్తగా తెలిసి గేమ్ ప్లేన్ చేస్తూ యూరోప్లో డివిజన్ తెస్తూ పుతిన్తో సైలెంట్ అవుతూ చైనాని అటాక్ చేస్తూ చైనాని కొట్టడానికి ఇండియాని అటాక్ చేస్తూ చాలా శక్తివంతంగా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వస్తున్నారు. కాబట్టి US గ్రేట్ ఎంపైర్ని ఆయన వచ్చే 3 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేస్తాడు. కాబట్టి 2026, 27, 28 ఆయన పదవిలోంచి వెళ్ళేంత వరకే మహా యుద్ధాలని ప్రపంచం సవి చూడబోతుంది. మరి దీన్ని అడ్డుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, అదేంటంటే త్వరితగతిన చాలా ప్రాంప్ట్గా రష్యా చైనా ఇండియాలు ఇటు బ్రిక్స్ అంటే బ్రెజిల్ తర్వాత యూరోపియన్ యూనియన్ ఏకమయ్యి అమెరికాని అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే ఇది ఆగుతుంది. కానీ వీళ్ళ మధ్యన ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నాన్ని వాళ్ళు ఊహించని విధంగా, అంటే వాళ్ళు ఈ ట్రంప్ ప్లాన్ బయటికి తెలిసేటప్పటికే ట్రంప్ ఆయన ఇంప్లిమెంట్ చేసేసుకుంటున్నాడు చాలా జాగ్రత్తగా. అది వ్యూహకర్త అన్నట్టు ఉన్నాయి. మరి ప్రపంచం ఏమైపోతుందో మనం చూడాలండి.